హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి. మా ఫ్రెండ్కి అయితే రీసెంట్గా డెలివరీ అయింది. సో తన రిపోర్ట్స్ని బట్టి మీకు జెండర్ ఎలా డిసైడ్ చేస్తారని అయితే నేను చూపిస్తాను. ఇదైతే 3rd మంత్ స్కానింగ్ రిపోర్టు, అంటే 12 వీక్స్ది అనమాట. సో 12 వీక్స్ అప్పుడైతే మా ఫ్రెండ్కి వచ్చేసి హార్ట్ రేట్ 166 అయితే ఉంది. 12 వీక్ 3 డేస్కి అనమాట 166 ఉంది. ఇది వచ్చేసి టిఫా స్కాన్, అంటే 18th వీక్ది అనమాట. ఇక్కడ ఫీటల్ వెయిట్ వచ్చేసి 241 గ్రామ్స్ ఉంది. ఇంకా హార్ట్ రేట్ వచ్చేసి 136, అంటే తగ్గిందనమాట. ఇంకా అన్ని బాడీ పార్ట్స్ అన్నీ కూడా చాలా నార్మల్గా ఉన్నాయి. స్టమక్ కానీ, హ్యాండ్స్, కిడ్నీస్ అన్నీ చాలా నార్మల్గా ఉన్నాయి. ఇక్కడ మనకు హార్ట్ బీట్ తగ్గింది కదా, హార్ట్ బీట్ తగ్గితే ఇంకా మనకు ఎట్లా అంటే స్టార్టింగ్ నుంచి మనం స్కానింగ్ రిపోర్ట్స్ అయితే తీసుకుంటాంగా, హార్ట్ బీట్ తగ్గుతూ ఉంటే బేబీ బాయ్ అని, హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటే బేబీ గర్ల్ అని అలా అంటాం కదా. సో మనకి 18 వీక్స్ అప్పుడైతే 136 అయితే ఉంది. ఫస్ట్ అయితే 166 ఉండే, ఇప్పుడు 136 అయితే ఉంది 18th వీక్ అప్పుడు. మళ్ళీ మనకు 26th వీక్ వస్తే హార్ట్ రేట్ వచ్చేసి 150 ఉంది. ప్లజంటా పొజిషన్ వచ్చేసి యాంటీరియరే ఉంది. ఫస్ట్ నుండి అయినా కూడా ప్లజంటా పొజిషన్ అయితే యాంటీరియరే ఉంది. యాంటీరియర్ ఉంటే బేబీ గర్ల్ అంటారు. అదేవిధంగా హార్ట్ రేట్ తగ్గుతూ ఉంటే బేబీ బాయ్ అంటారు. ఇక్కడ మనకు యాంటీరియర్ ఉంది, హార్ట్ రేట్ తగ్గుతూ పెరుగుతూ ఉంది. ఇక్కడైతే మళ్ళీ 150కి వచ్చింది. బేబీ వెయిట్ వచ్చేసి 869 గ్రామ్స్ అయితే ఉంది. అంటే మనకు 12th వీక్ అప్పుడు 166, 18th వీక్ అప్పుడు 136, మళ్ళీ 26th వీక్ వచ్చేసరికి 156 హార్ట్ రేట్ అయితే ఉంది. మళ్ళీ మనకు 33 వీక్ వచ్చేసరికి 135 హార్ట్ రేట్ అయితే అయింది. ఇది వచ్చేసి 33 వీక్ స్కానింగ్ రిపోర్ట్ అనమాట. ప్లజంటా పొజిషన్ అయితే యాంటీరియరే ఉంది. దీన్ని బట్టి మేము ఏమనుకున్నామంటే లాస్ట్ మూమెంట్లో హార్ట్ రేట్ తగ్గింది కదా, ఖచ్చితంగా బేబీ బాయ్ అనుకున్నాం. కానీ అలా ఏం లేదు. మా ఫ్రెండ్కి పుట్టింది అయితే బేబీ గర్ల్ అనమాట. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే హార్ట్ రేట్ని బట్టి కూడా మనము జెండర్ని డిసైడ్ చేయొద్దు. హార్ట్ రేట్ అనేది అప్పుడు తల్లి పడ్డ టెన్షన్ని బట్టి అలా ఉంటుందని అయితే అర్థమైంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.